హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టుక్ టుక్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. మూవీ స్టార్ట్ అవ్వడమే ముగ్గురు కుర్రోళ్ళు అయితే ఉంటారు. వీళ్ళు ముగ్గురు స్నేహితులు. అయితే వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు స్నానం చేస్తుండగా చూస్తూ ఉంటారు. అందులో ఒకడికి ఆడవాళ్ళు స్నానం చేసిన వీడియోలు ఇంటర్నెట్లో పెట్టాలనుకుంటాడు. అందుకోసం ఒక మొబైల్ అయితే కొందామనుకుంటాడు. కానీ వీళ్ళ ముగ్గురు దగ్గర డబ్బులు అయితే ఉండవు. కావున రోషన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు మొబైల్ కావాలి కాబట్టి నువ్వు డబ్బు ఇవ్వాలి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక సలహా ఇస్తాడు. వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితికి అందరి దగ్గర చందా వసూలు చెయ్యి. చందా వచ్చిన డబ్బులతో నువ్వు మొబైల్ కొని వీడియోలు తీసుకుంటావో సినిమాలే తీసుకుంటావో నీ ఇష్టం అని రోషన్ వాళ్ళ నాన్న రోషన్కి అయితే చెప్తాడు. ఆ తర్వాత రోషన్ వాళ్ళ గ్రామంలో వినాయకుడిని అయితే పెడతాడు. వినాయకుడు పండుగ బాగా జరుగుతుంది. కానీ నిమజ్జనానికి ఏ ఒక్క ట్రాక్టర్ ఓనర్ హెల్ప్ చేయరు. అప్పుడే రోషన్ తాతగారిది పాత బండి అయితే ఉంటుంది. ఆ బండిని రెడీ చేస్తారు. రెడీ చేసి ఒక టుక్ టుక్ బండిని అయితే రెడీ చేస్తారు. ఆ టుక్ టుక్ బండిలో వినాయకుని పెట్టి నిమజ్జనం చేస్తూ వసూళ్ళు అయితే చేస్తూ ఉంటారు. ఒకరోజు రోషన్ నిద్రపోతుండగా ఆ టుక్ టుక్ బండి ఆటోమేటిక్గా కుడివైపు నుంచి ఎడంవైపు డైరెక్షన్ మారుస్తూ ఉంటుంది. అది గమనించిన రోషన్ వాళ్ళ స్నేహితులకైతే చెబుతాడు. ముందుగా రోషన్ మాటలకు నమ్మలేకపోయినా ఆ తర్వాత రోజు టుక్ టుక్ బండిని నిజంగా దేవుడు పూనాడని, దేవుడే టుక్ టుక్ బండిలో ఉండి డైరెక్షన్ మారుస్తున్నాడని వాళ్ళ ఇద్దరు స్నేహితులు నమ్ముతారు. ఆ తర్వాత ఒక వ్యక్తిని పిలిచి, ఇందులో దేవుడు ఉన్నాడు, ఈ టుక్ టుక్ బండిలో దేవుడు ఉన్నాడు, మీ వరాల్ని తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే మీరు ఏదైనా కోరుకోండి, ఆ కోరిక జరిగితే ఆటోమేటిక్గా ఆ బండి హ్యాండిల్ కుడివైపు తిరుగుతుంది, జరగకపోతే ఎడంవైపు హ్యాండిల్ తిరుగుతుంది అని వీళ్ళు ముగ్గురు ఊరి ప్రజలకైతే చెబుతూ ఉంటారు. ఆ విధంగా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఈ ముగ్గురు కుర్రోళ్ళు. అలా టుక్ టుక్ బండి కోసం మొత్తం వాళ్ళు ఊరే కాకుండా మిగతా ఊరులు కూడా తెలుస్తుంది. మిగతా ఊరు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం టుక్ టుక్ బండి దగ్గరికి అయితే వస్తారు. వాళ్ళు కూడా దేవుడు నిజంగానే ఈ టుక్ టుక్ బండిలో ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. ఊరి ప్రజల్ని అలా మోసం చేసి ముగ్గురు కుర్రోళ్ళు చాలా డబ్బుని సంపాదిస్తారు. ఆ డబ్బులతో ఒక మొబైల్ కూడా కొంటారు. ఆ మొబైల్లో ఆడవాళ్ళ వీడియోలు తీద్దామనుకుంటారు. ఒకరోజు ఆడవాళ్ళ వీడియోలు తీస్తుండగా టుక్ టుక్ బండికి కోపం వచ్చి ఆటోమేటిక్గా ఈ ముగ్గురు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఈ ముగ్గురిని యాక్సిడెంట్ చేయాలనుకుంటుంది. అప్పుడే ఒక స్వామీజీ వచ్చి, ఆ టుక్ టుక్ బండి మంచిది కాదు, ఆ టుక్ టుక్ బండిలో దెయ్యం ఉంది, మీరు దాంతో వ్యాపారం చేయకండి అని అంటాడు. ఆ తర్వాత రోజు రోషన్ ఫ్రెండ్ అంటాడు, రాత్రి నేను ఒక వీడియో తీశాను ఒక ఆంటీది, ఆ వీడియో మాయమైపోయింది. నిజంగా ఆ స్వామీజీ చెప్పినట్లు ఆ టుక్ టుక్ బండిలో దేవుడు లేడు, దెయ్యమే ఉంది. మనం చాలా తప్పు చేస్తున్నాం, ప్రజలను మోసం చేస్తున్నాం. ముందుకుండా ఆ బండిలో ఎవరు ఉన్నారు, ఏ దెయ్యం ఉందో మనం తెలుసుకోవచ్చు అని అనుకుంటారు. ఆ తర్వాత రోజు టుక్ టుక్ బండి కనిపించదు. ఆ తర్వాత ఈ ముగ్గురు పిల్లలు టుక్ టుక్ బండి కోసం ఊరు మొత్తం వెతుకుతారు. కానీ టుక్ టుక్ బండి ఎక్కడ చూసినా కనిపించదు. కానీ చివరికి ఒక ప్లేస్లో టుక్ టుక్ బండి అయితే ఉంటుంది. అది ఎవరిదో కాదు, శిల్ప అనే అమ్మాయి ఇంటి దగ్గర టుక్ టుక్ బండి ఆగుతుంది. ఆ తర్వాత శిల్ప వాళ్ళ ఇంటికి వీళ్ళు ముగ్గురు తెలియకుండా వెళ్తారు. మా దేవుడి బండి మీ దగ్గరకు వచ్చింది అండ్ మీ అమ్మాయికి ఏమైంది అని వీళ్ళు ముగ్గురు శిల్ప వాళ్ళ అమ్మగారిని అయితే అడుగుతారు. మా అమ్మాయి చాలా రోజులు బట్టి కనిపించట్లేదు, ఇంటికి కూడా రాలేదు అని శిల్ప మదర్ ఈ ముగ్గురు కుర్రోళ్ళకి చెబుతుంది. ఆ తర్వాత శిల్పకి ఏమైందో తెలుసుకుందాం అనుకుంటారు. మూవీ అనేది ఇంటర్వెల్ తర్వాత వీళ్ళు ముగ్గురు శిల్పకి ఏమైందో తెలుసుకుందామని శిల్ప వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తారు. శిల్ప వాళ్ళ ఫ్రెండ్స్ శిల్ప గురించి చెబుతారు. శిల్ప ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అండ్ శిల్ప వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియకుండానే రాజు అనే అబ్బాయి ప్రేమలో మునిగిపోయింది. అండ్ రాజుని కలవడం కోసం తోటల దగ్గరికి వెళ్తూ ఉండేది శిల్ప. అండ్ రాజు కూడా శిల్ప కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. అలా శిల్ప రాజు ప్రేమించుకుంటూ ఉంటారు. ఈ విషయం ఊరు వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఒకరోజు శిల్ప స్నానం చేస్తుండగా ఒక చిన్న కుర్రవాడు శిల్పాని అయితే చూస్తాడు. ఆ చిన్న కుర్రవాడు శిల్ప డయాగ్రామ్ని ఒక గోడ పైన గీస్తాడు. గీసిన తర్వాత ఊరి ప్రజలందరూ ఆ ఫోటోని చూసి, చిచ్చి రెడ్డి గారు అమ్మాయి శిల్ప ఇలా చేసిందా, ఈ ఫోటో ఖచ్చితంగా శిల్పదే అని అంటారు ఊరి ప్రజలందరూ శిల్ప గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత రోజు నుంచి శిల్ప తల్లిదండ్రులు శిల్పని ఇంట్లోనే బంధించేస్తారు. శిల్ప చాలా బాధపడుతుంది, రాజుని కలవలేకపోతుంది. అండ్ రాజు ప్రేమలో ఉన్నా కానీ రాజుతో మాట్లాడలేకపోతుంది. ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియకుండా ఇంటి నుంచి పారిపోవాలనుకుంటుంది, వాళ్ళ అమ్మా నాన్నలకి తెలియకుండా శిల్ప. ఆ తర్వాత రాజు ఎప్పుడెప్పుడు శిల్ప బయటకు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు రెడ్డి గారు శిల్ప నగ్నమైన ఫోటోని ఒక పెయింట్ వేసి రబ్ చేస్తాడు. రబ్ చేసిన తర్వాత రెడ్డి గారు తన ఇంటికైతే వెళ్ళిపోతాడు. శిల్ప ఒక మంచి సమయం చూసుకుండి ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక గోడ పైన బొగ్గుతో కొన్ని అక్షరాలు రాసి స్కూటీ మీద వెళ్ళిపోయింది. మాకు అక్కడి వరకే తెలుసు అని శిల్ప వాళ్ళ స్నేహితులు ఈ ముగ్గురు కుర్రాళ్ళకి చెబుతారు. చెప్పిన తర్వాత శిల్ప ఎలా చనిపోయింది, శిల్ప ఆ గోడ పైన ఏం రాసింది అని ఆలోచిస్తూ ఉంటారు ఈ ముగ్గురు కుర్రోళ్ళు. శిల్ప ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకుంటా. అప్పటి నుంచి శిల్ప ఆత్మ ఈ టుక్ బండిలోనే ఉంది అని రోషన్ వాళ్ళిద్దరు స్నేహితులకి చెబుతాడు. ఆ తర్వాత రాత్రిపూట వీళ్ళు ముగ్గురు శిల్ప ఇంటికి వెళ్ళి శిల్ప బొమ్మకి ఒక దండ వేసేసి, అంటే శిల్ప ఏం రాసిందో వాళ్ళ పేరెంట్కి గోడ పైన వీళ్ళు ముగ్గురే రాస్తారు. ఏమని రాస్తారంటే థ్యాంక్ యూ శిల్ప అని ఈ ముగ్గురు కుర్రోళ్ళు రాసి తన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు ఊరి ప్రజలందరూ ఆ గోడ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ శిల్ప అనే బొగ్గుతో రాసిన ఒక లెటర్ని ఊరి ప్రజలందరూ చదువుతారు. ఆ లెటర్ చూసిన టుక్ బండిలో ఉన్న శిల్ప ఆత్మ వెంటనే స్వర్గానికి అయితే వెళ్ళిపోతుంది. నేను అనుకున్నది బాగా జరిగింది, నేను చనిపోయాను, నా ఆశ కూడా తీరింది, నా మీద నిందపోయింది, ప్రజలందరూ నాకు థ్యాంక్ యూ చెప్పారు అని టుక్ బండిలో ఉన్న ఆత్మ వెంటనే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే ఈ కథ మొత్తం ఒక బామ్మ తన మనవరాలకైతే చెబుతుంది. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. మరిన్ని మూవీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.